వెల్కమ్ టు తాళి యాత్ర. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మాదాపూర్ రాయదుర్గం దగ్గర ఉన్న పంచకట్టు దోశకు వస్తున్నాము. సో ఇక్కడ దోశ టేస్ట్ మాత్రం బాగుంటుంది, ఇంక్లూడింగ్ చట్నీ ఆల్సో. చట్నీ కూడా చాలా ఫ్రెష్గా చేస్తారు. నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, సో అందుకు నేను మీకు కూడా టేస్ట్ చూపెట్టడానికి వస్తున్నాను. కాకపోతే కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 100, 120, 150 అట్లా ఉంటుంది మనకు టైప్ ఆఫ్ వెరైటీ దోశను బట్టి. కానీ చట్నీ మాత్రం చాలా ఫ్రెష్గా చేస్తారు. కావాలంటే చూడండి పంచకట్టు దోశ ఒకసారి అటు సైడ్ చూడండి. సో ఇదే పంచకట్టు దోశ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇదే పంచకట్టు దోశ టేస్ట్ చూసి మళ్ళీ మీ గురించి ఒకసారి రివ్యూ చెప్తాను. కాకపోతే ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఆల్రెడీ తిన్నాను కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. ఇక్కడ చాలా బాగుంటుంది, చట్నీ కూడా చాలా ఫ్రెష్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ టైం నాకు తినిపించింది ఎవరంటే మా ఫ్రెండ్ సాయిరాం. అదివరకు నాకు తెలియకపోతే మా ఫ్రెండ్ సాయిరాం గారు ఫస్ట్ టైం నాకు తీసుకొచ్చాడు. కాకపోతే ఆ లొకేషన్ అప్పుడు ఇక్కడ కాదు, వేరే దగ్గర పక్క గల్లీలో ఉంది. చెప్పా కదా ఇక్కడ చాలా మంది రెస్టారెంట్లో చాలా టేస్ట్ బాగుంటుంది. వీకెండ్ కాబట్టి ఇంకా చాలా మంది వస్తున్నారు. కానీ టేస్ట్ మాత్రం సూపర్. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాను. ఇప్పుడు మనం వెళ్ళి మనకు ఫేవరెట్ దోశ పొంగల్ వచ్చారు కదా ఫేవరెట్, అప్పుడు ఇప్పుడు మనకు నచ్చిన దోశ ప్రైస్ తీసుకుందాం. మసాలా దోశ ఇప్పుడు మనం మసాలా దోశ వేసుకున్నాము. ఇక్కడ ఓన్లీ 65 రూపీస్ మసాలా దోశ. సో ఇప్పుడు మసాలా దోశ ఇప్పుడు మనకి ఇక్కడ బిల్లింగ్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మసాలా దోశ ఆర్డర్ చేస్తే మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ మీద తీసుకొని మనం తినాలి. సో కొంచెం వెయిట్ చేయాలి. అక్కడ మసాలా దోశ, సో ఇటు సైడ్ మసాలా దోశ, ఇటు సైడ్ సో ఇక్కడ దోశ వస్తారు. అది ఇడ్లీ పాయింట్, ఇది దోశ పాయింట్. సో మనం ఇది ఇచ్చేస్తే వాళ్ళు పిలుస్తారు. బ్రదర్, సో ఇక్కడ 2 టోకెన్లు ఉంటాయి. ఒక టోకెన్ వాళ్ళు తీసుకున్నాం, ఒక టోకెన్ మనం తీసుకున్నాం. దాని తర్వాత మనకి ఇస్తారు. సో మసాలా దోశ ఓన్లీ 65 రూపీస్. మిగిలిన దోశలు ఎక్కువ ఉన్నాయి. ఎగ్గి కారం దోశ ఇవన్నీ 100 రూపీస్ ఉన్నాయి. 100 మించి ఓన్లీ ఒకటి 110 ఉంది. మేము ఆల్రెడీ డిస్ప్లే చూపెడతాను రేట్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు మనం పంచగంట దోశకు వస్తాం కదా. ఇక్కడ ఎస్పెషలీ మనము కారం మసాలా దోశ చెప్పినాము, అంటే మసాలా దోశ చెప్పినాము. దీని టోకెన్ నెంబర్ 750. ఇప్పుడు టోకెన్ నెంబర్ నడుస్తుంది 720. ఆల్మోస్ట్ 30 దోశల తర్వాత మనది ఉంది టోకెన్ నెంబరు. ఇది మాదాపూర్లో ఉంటుంది, మాదాపూర్ కవర్ యూస్లో ఉంటుంది. చూడండి రేటు 65 రూపీస్. ఒక రకంగా బయట ఇప్పుడు ఆల్మోస్ట్ 50-55 నడుస్తుంది. దానికంటే ఇది బెటర్. ఇక్కడ టేస్ట్ చూడడం తినడం బెటర్. ఎందుకంటే క్వాలిటీ ఇస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఎప్పుడు 1 అవర్కి 2 అవర్స్కి చట్నీ రెగ్యులర్గా వేస్తూ ఉంటారు. కొన్ని హోటల్లో ఎట్లుంటుంది అంటే అసలు చట్నీ వేయరు, ఏం చేయరు, పొద్దున వేసిన సాయంత్రం వరకు పెడతారు, ఫ్రిడ్జ్లో పెడతారు. అది కాదు, ఇక్కడ ఫ్రెష్ చట్నీ వేస్తారు. అందులో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు దోశ వస్తుంది, మనం టేస్ట్ చూసి మళ్ళీ చెప్తాం దాని గురించి. ఓకే, మనకు కావాల్సిన దోశ వచ్చింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసి, ఇది చట్నీ, ఇది అల్లం చట్నీ, ఇది మసాలా దోశ. మనం టేస్ట్ చూసి వేడిగా ఉంది. సూపర్. ఇది రాయలసీమ ఫ్లేవర్. యాక్చువల్గా మన హైదరాబాద్ స్టైల్ కాదు, ఇది రాయలసీమ స్టైలు. చాలా బాగుంది. ఓన్లీ 65 రూపీసే. దాని ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుంటాం, దానికంటే ఇది బెటర్. చాలా బాగుంది. మీరు కూడా రండి, టేస్ట్ చూడండి. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది మనకు ఆర్డర్ రానికి. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అవుతుంది మనం ఆర్డర్ చేసి ప్లేసు. సో ఇప్పుడు వచ్చింది ఇది మసాలా దోశ, కానీ చాలా స్పైసీ ఉంది. ఇప్పుడే మన పంచగడ్డలో ప్రయాణం అయిపోయింది, యాత్ర ప్రయాణం. టేస్ట్ చాలా బాగుంటుంది. సో చట్నీ మాత్రం ఇంట్లో వేసుకుంటుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి.
ఇక్కడ వచ్చిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి మంచిగా ఉందో మంచి లేదు. థ్యాంక్ యూ.